అన్ని చెట్లు కూడా మంచిగా పెట్టుకున్నట్టున్నారు కదా మ్యామ్. అన్ని చెట్లు పెట్టాము ఇక్కడ. ఈ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి. ఇది ఇక్కడ చిక్కుడుకాయ వచ్చింది. ఎస్ మ్యామ్, చిక్కుడుకాయ కనిపిస్తుంది. ఇంకా తోటలో అన్ని ఉన్నాయి, జామకాయలు, సపోటాలు, మోసంబి అన్ని మొత్తం. ఇక ఏవి కూడా ఎక్కువ బయట కొనకుండా ఎవ్రీథింగ్ ఐ థింక్ మీ దగ్గరనే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అరటి పండు ఒకటే రావట్లేదు. అన్ని ఉన్నాయి ఇంకా మిగతా అన్ని కూడా. అదే జాగ్రత్తగా రండి. యా ఇదంతా కూడా ఏంది మ్యామ్ అంటే ఇట్లా పంటలు అవి ఇవి పెట్టుకుందామని ఇది జాగా వదిలేసిరా మ్యామ్, అంతేనా? ఇక్కడ కొన్ని చెట్లు పెట్టాము. ఇక్కడ పొలం చేసే ప్లాన్ లేదు. ఇది మా ఇంటి ప్లాట్ కింద వస్తుంది. సో ఇక్కడ పెట్టలేదు. అచ్చా, ఓకే. మీ దగ్గర ఆవులు కూడా ఉన్నట్టున్నాయి కదా మ్యామ్? మా దగ్గర ఆవులు కూడా ఉన్నాయి. గోశాల. పాలు కూడా మీరు ఎక్కడ కొనరు? పాలు కొనము. ఇప్పుడు ఒక రెండు ఆవులు మాకు పాలు ఇస్తున్నాయి. దూడలు పుట్టాయి లాస్ట్ మంత్. ఓకే, చూద్దాం. వాటికి ఏమైనా పేర్లు పెట్టిరా మ్యామ్? పేర్లు పెట్టాము. ఓకే. మా చిన్న పాప ఇక్కడ ఈ దూడలకి పేర్లు పెట్టింది. మా పాప పేరు పద్మిని. ఈ దూడకి కూడా పద్మిని అని పేరు పెట్టింది. ఓ, రెండు దూడలు ఉన్నాయి. ఓకే మ్యామ్. సో ఆవులు కూడా పెంచుతున్నారా? మీతో పాటే ఆవులు కూడా ఉన్నాయి. ఓకే. ఒక ఎద్దు కూడా ఉంది అక్కడ. గుర్తుపడతాయి కొంచెం కొంచెం గుర్తుపడతాయి అప్పుడప్పుడు. అదే మా చిన్న పాపతో వస్తే మా పాప వాటికి నీళ్లు పెట్టమంటుంది. అప్పుడు నేను నీళ్లు పెడితే అవి నన్ను గుర్తు పెడతాయి. ఓకే. దీని పేరు కూడా పద్మినియా? దాని పేరు పద్మిని. దీని పేరు మా తమ్ముడికి బాబు పుట్టాడు. దీనికి ఆ బాబు పేరు పెట్టింది. అచ్చా, ఏం పేరు మ్యామ్? హన్నెస్. అచ్చా, ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ లాగా వేసేసుకున్నారు, అంతేనా? ఎటు పోతున్నాం మ్యామ్ ఇప్పుడు? సీవరేజ్. ఇప్పుడు మా సీవరేజ్ సిస్టమ్ చూద్దాం. యా. అసలు మొత్తం ఏం భయం, అసలు ఏం పడతలేరు మ్యామ్ మీరు. టోటల్ గా మొత్తం ఫ్రీ అయిపోయారు మీరు ఇక ఇన్నేళ్ల నుంచి, అంతేనా మ్యామ్? అంతే అంతే. ఇంకా మా ఫిన్లాండ్ లో అయితే ఇలా నేచర్ లో ఉండడం చాలా అలవాటు మాకు. ఓకే. అందుకు కూడా భయం లేదు. ఇది ఇక్కడ మా స్యూరిజ్ సిస్టమ్. అచ్చా, ఓకే. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన స్యూరిజ్ లో సాలిడ్ అండ్ లిక్విడ్ రెండు వస్తాయి. ఓకే. దీంట్లో ఆ సాలిడ్ పార్ట్ ఇలా విడిపోతుంది. సాలిడ్ అండ్ లిక్విడ్ కలిసి ఉండడం వల్ల మనకి ఆ స్లడ్జ్ అన్నది వస్తుంది. ఆ స్లడ్జ్ వల్ల చాలా స్మెల్, చాలా డర్టీ అనిపిస్తుంది. అని వెంటనే విడకొడితే అప్పుడు ఆ సాలిడ్ లో కూడా ఏ స్మెల్ ఉండదు. అది అలానే అదే డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం లిక్విడ్ ని ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే ఇలా మా ఇంటి దగ్గర ఇలా డైరెక్ట్ గా చెట్లకి వాడచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి సిస్టమ్స్ అందరికి చేస్తున్నాం. జనరల్లీ అంటే మీకు ఎంత కాస్ట్ అయింది మ్యామ్? ఇట్లా ప్లేస్ కూడా కావాలా? ఇట్లా కొంచెం ప్లేస్ కూడా కావాలి. అది యాక్చువల్లీ కాస్ట్ అయితే ఒక సైట్ ని బట్టి వస్తుంది. అండ్ మినిమం ఒక 2 lakhs. 2 lakhs. ఇప్పుడు అపార్ట్మెంట్ వ్యవస్థ చాలా అయిపోయినాయి కదా మ్యామ్. అపార్ట్మెంట్ ఇంకా చాలా వేస్టేజ్ వస్తుంది. అండ్ ఇట్లాంటి ప్లాంట్ పెట్టుకుంటే నిజంగా చాలా బెటర్ కదా. అంటే అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే అదే మేము అపార్ట్మెంట్స్ లో కూడా చేస్తాం. ఇలా రెట్రోఫిట్ చేయొచ్చు, కొత్త అపార్ట్మెంట్స్ లో వేయొచ్చు. వాళ్ళకి కూడా మామూలు ఎస్టీపీ సిస్టమ్స్ కంటే చాలా సేవింగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ని అంటే డెవలప్ చేద్దాము అని అనుకుంటున్నారు కదా, న్యాచురల్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ కూడా. నేచర్ ఫ్రెండ్లీ. యా. అయితే దీనికోసం జనరల్లీ ఇన్ఫర్మేషన్ కావాలి, అంతా కావాలి అని అంటే ఎట్లా అప్రోచ్ కావాలి ఏంటి అనేది? అంటే కంపెనీ నేమ్ కానీ అదేమన్నా ఉందా? కంపెనీ నేమ్ అంటే ఆక్వాట్రాన్ అండ్ ప్లేటో గ్రీన్ టెక్. అచ్చా, ఓకే. ఓకే. బయోలాజికల్ టాయిలెట్ సిస్టమ్ ఆక్వాట్రాన్.
ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ మ్యామ్ యాక్చువల్లీ ఆక్వాటోన్ మీనింగ్ ఏంటి? ఆక్వాటోన్ అని జస్ట్ పేరు ఉంది. అచ్చా. అండ్ మీరు ఇక్కడ ఈ లోగోని చూస్తే ఇలా షేప్ ఉంది. అవును. ఈ కొంచెం దీని షేప్ లాగా ఉంది. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అచ్చా, ఫ్లషింగ్ వాటర్ తో వచ్చిన మొమెంటం అండ్ గ్రావిటీతో ఇక్కడ సెపరేషన్ అవుతుంది. సో దీనికి అసలు ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. అంటే ప్లేస్ ఎంత పడుతుంది మ్యామ్? ఇదంతా ఏంటిది అంటే కొంచెం పెద్ద ప్లేస్ కనిపిస్తుంది. ఇది ఇంత అవసరం లేదు. అప్పుడు మాకు కూడా తెలియదు కత్తినప్పుడు. వానాకాలం వచ్చే ముందు ఏదో కత్తాలని మా ఆయన కత్తేశారు. ఇప్పుడు ప్లేస్ అసలైతే ఎంత అవసరం మ్యామ్ ప్లేస్? ఇంత ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ అనుకుంటే ఇప్పుడు మీకు కనబడే ప్లేస్ చాలు. మీ అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ అలాంటివి ఉంటే అప్పుడు కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి. కానీ అది కూడా మామూలు ప్లాంట్స్ కంటే చాలా తక్కువ, ఒక 50% తక్కువ. అచ్చా, ఓకే. సో ఎవరికైనా సరే మీరు చేయగలుగుతారు అంతే? ఎవరికైనా సరే. మేము ఇప్పుడు కేరళ నుంచి లదాఖ్ వరకు అన్ని స్టేట్స్ లో చేసాము. చాలా మంది చేస్తున్నారు. ఓకే. మన హైదరాబాద్ పీపుల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇన్స్టాలేషన్స్ వచ్చాయి. వచ్చాయా? వెరీ నైస్ మ్యామ్. ప్రీ ప్లాన్డ్ గా ఎవ్రీథింగ్ సెట్ చేసుకునే వచ్చినట్టున్నారు మ్యామ్. అంత ఈజీ అయితే కాదు ఇవన్నీ చేసుడు కదా మ్యామ్? అసలు ఈజీ కాదు. అదే మా ఆయన చాలా కష్టపడి రియల్లీ చేశారు ఇదంతా. ఇక్కడ మన జీడిపప్పు ఉంది, జామకాయ ఉంది. ఎక్కడ ఉంది మ్యామ్ జీడిపప్పుది? జీడిపప్పు ఇదే కాదు, బాదం. ఇది బాదం, అది బాదం. ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి. అదే జీడిపప్పు చెట్లు. ఇక్కడ కూడా ఉంది జీడిపప్పు. ఇక్కడ పూత వచ్చింది. కాయలు కనిపిస్తున్నాయి మ్యామ్. కాయలు కూడా ఉన్నాయి. ఇది జీడిపప్పు కాదు, దీని పేరు నాకు కూడా ఐడియా లేదు. కానీ ఇది మాత్రం జీడిపప్పు పూత. ఓకే. కాత ఎప్పుడు వస్తుంది మ్యామ్? అది ఒక 2-3 నెలల తర్వాత వస్తుంది. ఇదంతా కూడా ఇక ఇంటి బ్యాక్ యార్డ్ లాగా అంతేనా మ్యామ్? ఇది ఇంటి బ్యాక్ యార్డ్ లాగా ఉంది. ఓకే. ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఇంకేమైనా ప్లాన్ ఉందా మ్యామ్ ఇక్కడ ఏమైనా చేసేది? ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్లాన్ ఏమీ లేదు. ఓకే. ఇది ఇప్పుడు స్టాఫ్ కోసం క్వార్టర్స్ కట్టిన ఇల్లు అది. ఓకే. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చా మ్యామ్? ఇటు నుంచి వెళ్దాం. ఓకే. ఇది బ్యాక్ అన్నమాట. మళ్ళీ మనం ఇంటి లోపలికి పోతున్నాము. ఇంకో గేట్ ఇది. ఇంటి బ్యాక్ నుంచి ఇక లోపలికి ఎంటర్ అయినాం. అన్ని చెట్లే అన్నమాట. ఇంటి చుట్టూ కూడా చెట్లే. మామిడి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. మామిడికాయలు అన్ని కాసేయచ్చు. మీరు ఏం కొనుక్కోవచ్చు కదా మ్యామ్? టోటల్ కొంచెం కొనుక్కోవాల్సి వస్తుంది, అదే సీజన్ లేకపోతే. కానీ మాక్సిమం అయితే మందులు లేనివి ఏవి కూడా. పూల చెట్లు ఉన్నట్టున్నాయి. పూల చెట్లు ఉన్నాయి. మా అత్తగారు దేవుడు పూలు అన్ని పెట్టారు. అచ్చా, ఓకే. అసలు ఇక్కడనే సరిపోవచ్చు కదా మ్యామ్ మీకు? అంటే టైమే దొరకరేమో. ఇట్లా బయటకు వెళ్ళి ఇవన్నీ వేసి అన్ని అనేసరికి అయిపోతుంది కదా టైం. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక మెయింటెనెన్స్ మేనేజర్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. సార్ ఏం చేస్తుంటారు మ్యామ్? సార్ నేను కలిసి ఆ బిజినెస్ చేస్తాం. అచ్చా, ఓకే. ఇదేంది మ్యామ్? అది కార్ షెడ్, ఒరిజినల్ పర్పస్ కార్ షెడ్. ఇప్పుడు కొంచెం ఒక స్టోరేజ్ లాగా యూజ్ చేస్తున్నాం. జనరేటర్ రూమ్ కూడా ఉంది. ఓకే. అసలు మొత్తం అన్ని సపరేటే ఇక అంతేనా మ్యామ్? అంతే అంతే అన్ని ఆలోచించి పెట్టాం. డాగ్ ఉందా మ్యామ్ మీకు? మాకు డాగ్ లేదు. ఒకప్పుడు ఒక కుందేలు ఉండేది, దాంట్లో ఉండేది. ఎంత ప్రశాంతంగా ఉంది మ్యామ్. న్యాచురల్గా ఎయిర్ కూడా ఎంత మంచిగా వస్తుంది అసలు. రుద్రాక్ష చెట్టు ఎక్కడ మ్యామ్? రుద్రాక్ష చెట్లు ఇక్కడ 2 ఉన్నాయి, చూపిస్తాను. అటు సైడ్ ఉన్నాయి. అక్కడ బయట బయట ఉన్నాయి. ఓకే. ఇది అవుట్లుక్ అనమాట మ్యామ్. ఎంత అందంగా ఉంది మ్యామ్ అసలు ఇల్లు. మీరు కూడా వచ్చి ఉండాలి కొన్ని రోజులు. హ్యాపీగా మీరు ఇన్వైట్ చేసిన తర్వాత ఉండకపోవడం ఏంది. చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. రియల్లీ వెరీ నైస్. రుద్రాక్ష చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే.
బయట బయట ఉన్నాయి. ఇది ఒకటి, అది ఇంకొకటి. కాయలు అయితే చాలా వస్తాయి. అచ్చా, ఓకే. సౌత్ ఇండియాలో ఈ రుద్రాక్ష చెట్టు అయితే చాలా రేర్. అవును, చాలా తక్కువ ఉంటాయి మ్యామ్. మనము చూడడం కూడా చాలా తక్కువ చూస్తూ ఉంటాం. మరి ఎందుకో తెలీదు, అంటే పెంచడమే అట్లా పెంచరా మరి ఎందుకో తెలీదు. చూడగలుగుతామా మ్యామ్ ఏమన్నా ఇట్లా? నేను కాయలు చూశాను, చూద్దాం కనిపిస్తాయా. ఇక్కడైతే ఉన్నాయి మ్యామ్ ఇవి. అవును, అక్కడ ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇక్కడ చాలా వచ్చాయి. యా, ఇవి ఎట్లా కలర్ మారుతాయా మ్యామ్? అవి ఎలాగైతే అది తొక్క తీయాలి. తొక్క తీస్తే అప్పుడు లోపల నుంచి బ్రౌన్ కలర్ది వస్తుంది. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇది ఈ కలర్ ఏమైనా మారుతుందా మ్యామ్? అంటే ఎట్లా కాయ కాయ అయితే ఇలాగే ఉంటుంది, అంటే సైజ్ ని బట్టి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా అవ్వలేదా మ్యామ్? ఇప్పుడు ఇంకా అవ్వలేదు. ఓకే. కిందట సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరి నెలలో ఇవన్నీ తీసి అదే వాళ్ళు తొక్క తీసి అది రెడీ చేశారు రుద్రాక్షలు. అచ్చా, ఓకే. ఏం చేస్తారు మ్యామ్ అవి? అమ్మేయడమేనా? మేము అమ్మలేదు, మా ఆయన ఎవరికైనా కొంతమందికి ఇచ్చారు. ఆ తర్వాత మా ఆయన ఒక పూజ కూడా చేశారు. ఏదో వేల దాని పేరు ఏదో గుర్తుకు రావట్లేదు, కానీ 1000 more than 1000 రుద్రాక్షస్తో పూజ చేశారు. అచ్చా, ఓకే.